చంద్రబాబు నాయుడు మండపేట, అరకు నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులే పోటీ చేస్తారని ప్రకటించిన నేపథ్యం అంటే ఆ రెండు నియోజకవర్గాల్లో పర్యటించి టీడీపీ అభ్యర్థుల్ని మళ్ళీ ఎమ్మెల్యేలుగా ఎన్నుకోండి పిలిపించారు. అంటే తెలుగుదేశమే ఆ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది అని. సాధారణంగా పొత్తులు లేకపోతే నాయకులు ఇలాంటి ప్రకటనలు చేస్తూ ఉంటారు. ఆ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలకు ఒక ఊపు తేవటానికి మళ్ళీ ఇతన్ని మీరు మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలంటారు. కానీ ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తులో ఉంది. అందువల్ల రెండు పార్టీలు అంగీకారం వచ్చే ఏ పేర్లనైనా ప్రకటించాలి. కానీ చంద్రబాబు నాయుడు ఈ రెండు సీట్ల పేర్లను ఒక రకంగా ప్రకటించినట్లే. దీంతో మండపేట నుంచి జనసేన కార్యకర్తలు మనస్తాపానికి గురైనట్లు పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నాడు. పవన్ కళ్యాణ్ మాటల్లో చెప్పాలంటే లాస్ట్ ఎలక్షన్స్లోనే 18% ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు ఇంకో 10% వరకు పెరిగి ఉంటుంది. అంటే 27-28% మండపేటలో మనకు ఓటింగ్ ఉంటుంది. అందువల్ల ఆ వారికి నేను క్షమాపణ చెప్తున్నాను అన్నాడు. అర్థం కాని అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు అభ్యర్థుల్ని 2 సీట్లను ప్రకటిస్తే పవన్ కళ్యాణ్ జన సైనికులకు ఎందుకు క్షమాపణ చెప్పాడు అంటే పొత్తు ధర్మానికి విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించిందని చెప్తూనే అందుకు తాను కార్యకర్తలకు క్షమాపణ చెప్తున్నాను అని కూడా అన్నాడు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు పైన ఒత్తిడి ఉంటుంది కనుక ఆయన 2 సీట్లను ప్రకటించాడు కనుక నేను కూడా నాపై కూడా ఒత్తిడి ఉంటుంది, నేను 2 సీట్లను ప్రకటిస్తాను అని రాజోలు, రాజానగరం సీట్లను ప్రకటించాడు. ఇప్పుడు ఈ పరిణామాలపైన రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. నేను ఈ వీడియో రికార్డ్ చేసే కొద్దిసేపటి ముందే వైసీపీ వర్షన్ ఏమై ఉంటుందని సాక్షిలో చూశాను. సో సాక్షి డిబేట్లో వస్తున్న వర్షన్ ఏంటంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముందే అనుకునే చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కానీ జనసేన నుంచి వ్యతిరేకత వస్తోంది కనుక పవన్ కళ్యాణ్ ఇప్పుడు డ్రామా ఆడుతున్నాడు. అది వాళ్ళ భాష, నా భాష కాదు. అందువల్ల ఇప్పుడు చూడు నేను కూడా 2 ప్రకటిస్తున్నాను అంటూ వారు దాన్ని కొట్టిపారేస్తున్నారు. అంటే ఈ ఇద్దరి ప్రకటనల సారాంశం ఏమై ఉంటుంది? వైసీపీ కనిపిస్తున్నదేమో ఇదంతా చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనుకొని ఆడుతున్న డ్రామా అనేది వైసీపీ ఆరోపణ. ఎందుకంటే వారికి టీడీపీతో జనసేన బలంగా నెగోషియేట్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ గట్టిగా ఉన్నాడు, ఎక్కువ సీట్లు అడుగుతున్నాడు, జనసేన నిలబడుతోంది అనే నరేటివ్ వైసీపీ పంపించదలుచుకోలేదు. ఎందుకంటే వైసీపీ పంపించదలుచుకున్న నరేటివ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు దగ్గర, జనసేన తాకట్టు పెడతాడు, 68 సీట్లు పోటీ చేయాలని జన సైనికులు కోరుతున్నా ఆయన ఎన్నో తక్కువ సీట్లకే బేరమాడుకుంటాడు అనే నరేటివ్ వైసీపీ పాపులర్ చేయదలుచుకుంది. అందువల్ల పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడును ఒక రకంగా సవాల్ చేస్తూ ఆయన 2 సీట్లు ప్రకటిస్తే నేను 2 సీట్లు ప్రకటిస్తున్నా అనే నరేటివ్ వైసీపీ పంపదు. ఇందుకు భిన్నంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకు లొంగిపోయాడు అన్న భావనే ప్రజల్లో పంపాలని వైసీపీ చేస్తుంది. అందుకే చంద్రబాబు పవన్ ప్రకటనల నుంచి వైసీపీ ఈ ఇంటర్ప్రిటేషన్ తీసింది. ఇక బీజేపీ ఏమో బహుశా ఆశలో ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కుదరకపోతే మాతోనే ఉంటాడు అనే అంచనా కూడా బీజేపీ నాయకులు కొంతమంది, అంటే ఒకవేళ టీడీపీ జనసేనతో కలవదలుచుకోకపోతే టీడీపీ జనసేన మధ్య విభేదాలు బీజేపీకి ఉపయోగపడతాయని బీజేపీలో కొంతమంది అనుకోవచ్చు. అందువల్ల ఏమై ఉంటుంది అనేది ఇప్పుడు ప్రశ్నలు. అవకాశాలు ఏంటి అనుకున్నప్పుడు ఒకటి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముందే అనుకొని చంద్రబాబు నాయుడు ప్రకటిస్తే దాని రెస్పాన్స్ ఎలా వస్తుందో చూసి ఆ రెస్పాన్స్కు జనసేన నుంచి వచ్చే వాతావరణం ఎలా ఉంటుంది అంటే టెస్టింగ్ ది వాటర్స్ అంటారు. అంటే తెలుగుదేశం జనసేన పొత్తుల ప్రకారం అభ్యర్థుల్ని ప్రకటిస్తే ఏ రకమైన రియాక్షన్ వస్తుందో ఒక రకంగా టెస్టింగ్ వాటర్స్లో భాగం.
ఎందుకంటే అంత సీనియారిటీ ఉన్న చంద్రబాబు నాయుడు తొందరపాటుతో ప్రకటిస్తాడా? జనసేన అంగీకారం లేకుండానే పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేనల మధ్య పొత్తు చర్చల్లో ఎవరికి సంబంధం లేదు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య కదా సంబంధం. పవన్ కళ్యాణ్ కూడా ఒక ఇండైరెక్ట్గా మాట అన్నాడు, మండపేట గురించి ప్రస్తావిస్తూ మీరు ఒక్క నియోజకవర్గం చూడొద్దు, బర్డ్స్ ఐ వ్యూ చూడాలి అంటే ఇద్దరు నాయకులు అనుకునే ఆ 2 సీట్లు ప్రకటించారు. రెస్పాన్స్ను చూద్దామనుకున్నారు. చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఈ 2 సీట్లు ప్రకటించారు. ఇది ఘర్షణ కాదు, ఇది ముందస్తు అవగాహనతో 2 పార్టీలు ఎత్తుగడ అనేది ఒక థియరీ. రెండవ థియరీ ఏంటంటే జనసేన చాలా పెద్ద ఎత్తున ప్రెషర్ పెడుతోంది టీడీపీకి ఒక రకంగా టెన్షన్ పుట్టిస్తోంది జనసేన. పవన్ కళ్యాణ్ అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి, ఒక్క ఎమ్మెల్యే లెక్క జిల్లా పరిషత్తులు స్థానిక అన్నింటిలో కూడా 3వ వంతు సీట్లు అడుగుతున్నారని. అంటే 1/3 జనసేన, 2/3 టీడీపీ. అదే నిజమైతే 175 సీట్లలో జనసేన 58 సీట్లు అడగడం. 58 సీట్లు జనసేన అడిగితే తెలుగుదేశం ఇస్తుందా? ఎందుకంటే అప్పుడు తెలుగుదేశానికి మిగిలేది 118 సీట్లు. 118 సీట్లలో 88 సీట్లు గెలవాలి. అంటే చాలా హై స్ట్రైక్ రేట్ ఉండాలి. ఈ 58 సీట్లు జనసేనకి ఇస్తే అక్కడ బలమైన విన్నబుల్ జనసేన అభ్యర్థులు ఉండాలి. అందువల్ల నిజంగానే జనసేన అల్టిమేటం ఇస్తుందా టీడీపీకి? ఏదో కొద్ది సీట్లతో మేము అంగీకరించే ప్రసక్తే లేదు, మేము కష్టకాలంలో తెలుగుదేశానికి అండగా ఉన్నాం, గతంలో లాగా టీడీపీ బలంగా ఉందనుకుంటే భ్రమ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాటల్లో ఆ ధోరణి కూడా కనబడ్డది. బలమైన నాయకుడికి చిన్న కోటిస్తే ఇరుక్కుగా ఫీల్ అవుతాడు, కానీ వాస్తవ పరిస్థితులు క్షేత్రస్థాయి పరిస్థితులు వేరేగా ఉంటాయన్నాడు. అంటే అర్థమైందాంది, తెలుగుదేశం గతంలో లాగా బలంగా లేదు, జనసేన అవసరమే తెలుగుదేశానికి ఉంది. ఈ అవకాశాన్ని జనసేన పూర్తిగా సద్వినియోగం చేసుకొని ఎక్కువ సీట్లు రాబడుతుంది. ఆ రాబట్టేందుకు ప్రెషర్ టాక్టిక్స్లో భాగమే ఈ 2 సీట్లు పోటీ ప్రకటన అని అనుకుందామా? ఇది 2వ పాసిబిలిటీ. ఇక 3వ పాసిబిలిటీ ఏంటి అంటే జనసేన పైన వైసీపీ అటాక్ పెడుతోంది, జనసేన అమ్ముడుపోయిందని, చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడని, కాపు ఓట్లను తీసుకెళ్లి కమ్మ వాళ్ళకి అప్పచెప్తాడని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కూడా అనడం లేదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసేందుకు జన సైనికులు వారు పనిచేయాలంటూ ఇలా వైసీపీ అనేక రూపాల్లో అటాక్ పెడుతుంది. ఆ అటాక్ను సైలెంట్ చేయాలన్నా కూడా పవన్ కళ్యాణ్ బలమైన బేరమాడుతున్నాడు, మామూలుగా ఎగ్రీ అయ్యేటట్లేడు. ఈసారి జనసేన గతంలో లాగా లేదు. ఈ రకమైనటువంటి మెసేజ్ పంపడం ద్వారా వైసీపీ చేస్తున్నటువంటి నరేటివ్కు, క్యాంపెయిన్కు జన సైనికులు ప్రభావానికి గురి కాకుండా పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడుతున్నాడా? ఎందుకంటే రేపు రాబోయే కాలంలో వైసీపీ నుంచి ఈ రకమైన ప్రచారం మరింతగా పెరుగుతుంది కనుక ముందు జాగ్రత్తగా ఈ రకమైనటువంటి ఎత్తుగడ పవన్ కళ్యాణ్ వేసాడా అనేది 3వ పాసిబిలిటీ. 4వ పాసిబిలిటీ టీడీపీ జనసేన ముందుగా అనుకొని ఒక పద్ధతి ప్రకారము సీట్లు ప్రకటించాల్సింది పోయి తొందరపాటుతో తెలుగుదేశం ప్రకటించడం వల్ల ఏర్పడిన గందరగోళం ఇది. చంద్రబాబు నాయుడు తొందరపడ్డాడు, దాంతో పవన్ కళ్యాణ్ కూడా ఎత్తుకు పై ఎత్తేశాడు. ఇది ఎంతకాలం ఇదేదో ప్రణాళికాబద్ధంగా జరిగింది కాదు, యాదృచ్ఛికంగానో కాకతాళీయంగానో నోరు జారి చంద్రబాబు నాయుడు అనేశాడు. దాంతో పవన్ కళ్యాణ్ పైన ప్రెషర్ వచ్చి ఆయన కూడా అన్నాడే తప్ప నథింగ్ విల్ హ్యాపెన్ టు ద అలియన్స్. ఎందుకంటే ఇందుకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు కూడా పవన్ కళ్యాణ్ చేశాడు. మనం అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసేయడాన్ని. ఈవెన్ లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతారని చెప్పడానికి కూడా అర్థం చేసుకోవాలి. మనం కూడా పొత్తుల పైన తొందరపడ వ్యాఖ్యలు చేయకూడదు, అదే కదా మనకు తేడా అంటూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తాం, జనసేన టీడీపీ పొత్తు ఉంటుంది అని అన్నాడు. అంటే ఇదేదో అబరేషన్ మాత్రమే, ట్రెండ్ కాదు, ఇది అనుకోకుండా జరిగిన ఒక చిన్న అపశృతి తప్ప ఇది ప్రధానమైన పరిణామం కాదు అని
పవన్ కళ్యాణ్ చెప్పడమా? ఇప్పుడు ఈ 4 రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు ఏది నిజం అనేది ఎవరికి తోచిన, ఎవరికి కావలసిన వ్యూహాగానాన్ని వాళ్ళు ఇస్తున్నారు. ఇందులో ఈ 4 పాసిబిలిటీస్లో ఏది నిజం అని తెలవాలంటే మరికొన్ని రోజుల పరిణామాల్ని మనము చూడాల్సిందే. జనసేన టీడీపీ పొత్తుల చర్చలు ఎటువైపు సాగుతాయి? జనసేన ఎన్ని సీట్లు అడుగుతుంది? ఏ సీట్లు అడుగుతుంది? టీడీపీ ఏ రకంగా స్పందిస్తుంది? బీజేపీతో పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నాడు? మళ్ళీ వార్తలు కూడా వస్తున్నాయి, ఢిల్లీకి పోతున్నాడు. బీజేపీతో కూడా సంగతి ఏమో తేల్చుకుంటాడా, లేదా తెలుగుదేశం పార్టీని ఒక రకంగా టెన్షన్ పుట్టించడానికి నాకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది అని చెప్పడానికే వెళ్తున్నాడా? ఇవన్నీ కూడా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డేస్. మరికొన్ని రోజుల పరిణామాలలోనే ఈ 4 పాసిబిలిటీస్లో ఏది ఇప్పుడు పరిణామాల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు మండపేట, అరకు, పవన్ కళ్యాణ్ రాజోలు, రాజానగరం ప్రకటించడం ఏ కారణాలు జరిగింది అనేది మనకు అర్థమవుతుంది.